ఓట్లను బట్టి గెలిపిస్తారు. ఒక కాంగ్రెస్ కే లబ్ధి జరగదు, అందరికి లబ్ధి జరుగుతుంది. మీరు దానికి ముందు వెంకటస్వామి గారు ఏదైతే మాట్లాడారో సార్, మీరు ఒక మీ ద్వారా నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా వీళ్ళు ఒక డెడికేటివ్ కమిషన్ వేసి ఏదైతే కులగణన అనే అంశాన్ని చేసిరో, కులగణన తీసుకొచ్చిరో, మీరు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ గానీ డేటా గానీ ఎందుకు ప్రజలకు అందుబాటులో పెట్టలేకపోతున్నారు? నెంబర్ 1, మీరు ఎందుకు దాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచలేకపోతున్నారు? అదే విధంగా మీరు ఇన్ని రోజులు అంటే ఒకవేళ పార్టీ పరంగా మీరు 42% ఇవ్వాలి అనుకుంటే, పార్టీ పరంగా ఇవ్వాలి అనుకుని ఈ రోజు చెప్తా ఉన్నారు. ఇది ఎన్నికలకు పోయే ముందే చెప్తే బాగుండేది. ఇంకొక విషయం ఏంటంటే, చట్ట సవరణ చేయకుండా ఏదైతే 9th షెడ్యూల్లో చేర్చడంతోనో, అంటే టెక్నికల్ గా అది కాదని తెలిసి కూడా ఈ 2 సంవత్సరాలు మీరు కాలయాపన ఎందుకోసం చేయడం జరిగింది? మీరు ఎందుకు చేసిరు? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు కర్ణాటకలో ఇచ్చారు, అక్కడ సాధ్యం అయితే లేదు. మరి అది ఇక్కడ కూడా సాధ్యం కాదనేది మీకు ముందు నుంచి కూడా తెలుసు. కేవలం ఇది ఏంటంటే బీసీలను మరొకసారి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ పైన మీకు ఏమాత్రమైనటువంటి చిత్తశుద్ధి లేదు. వాళ్ళని ఇట్లనే 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేసి మరోసారి వాళ్ళకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప వాళ్ళకు న్యాయం చేయాలనేటువంటి ప్రయత్నం ఏమాత్రం లేదు. ప్రజలు వాళ్ళకు పూర్తిగా అర్థమైపోయింది. బీసీ సోదరి మనకు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇది కేవలం కాలయాపన చేసేటువంటి ప్రభుత్వం అనేది పూర్తిగా అర్థమైపోయింది. మీకు ఇప్పుడు కూడా నేను ఈ జీ న్యూస్ ద్వారా నేను ఈ వేదిక ద్వారా నేను అడుగుతా ఉన్నాను, మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే మీరు చేసినటువంటి కులగణన ఏదైతున్నదో దాన్ని మీరు వెంటనే విడుదల చేసి ప్రజలకు అందుబాటులోకి చేరి ఏ గ్రామంలో ఏ కులములు ఎంతమంది ఉన్నారో తీసుకురండి. మీరు ఏదైతే 42% ఇస్తామంటున్నారు కదా, 42% లో బీసీలలో కూడా వర్గాలు ఉన్నాయి కదా, ఏ వర్గానికి ఏ ఊర్లో ఎక్కడ ఇస్తారో మీరు చెప్పండి. అవన్నీ లేకుండా కేవలం కాలయాపన టైం పాస్ జోలి చెప్పొద్దని చెప్పి నేను నరసింహారెడ్డి గారు. ఓకే వెంకటరెడ్డి గారు, వెంకటస్వామి గారు మీరు అందరికీ కలిపి ఆన్సర్ చేద్దరు కానీ మనకు చాలా తక్కువ టైం ఉంది. ఒక్కసారి నేను అందరి దగ్గర కూడా తీసుకుంటా. వెంకటరెడ్డి గారు అంతిమంగా ఇందాక వినోద్ కుమార్ గారు కూడా మాట్లాడేందుకు కూడా విన్నారు. ప్రధానమంత్రిని కూడా కొన్ని క్వశ్చన్స్ లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి. ఆయన బీసీ కదా, ఆయన కూడా న్యాయం చేయొచ్చు కదా, ఆయన కూడా ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అంటూ కూడా క్వశ్చన్స్ వస్తున్నటువంటి పరిస్థితి కదా, ఏం చెప్తారు? ఒకటే శివ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రభుత్వం వచ్చిన 6 నెలల లోపల విద్యా ఉద్యోగాలు పొలిటికల్ గా వాళ్ళకి చట్టం చేసి వాళ్ళకి అవకాశం ఇస్తా అని చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే, వీళ్ళకి తెలిసి మోసం చేయడానికి ప్రయత్నం చేశారు. ఒకటి, ఎందుకంటే కర్ణాటకలో చేయండి, ఇక్కడ కూడా చేయలేని పరిస్థితి వాళ్ళకి తెలుసు. రెండవది, వాళ్ళు ప్రతి రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ ఓడిపోతున్నారు కాబట్టి ఈ రాహుల్ గాంధీ కానీ లేకపోతే మిగతా కాంగ్రెస్ నాయకులు ఏదో ఒక ప్లాన్ చేయాలి, బీసీ సమాజాన్ని మోసం చేసి హామీలు గుప్పించి హామీలతో పాటుగా వాళ్ళని మభ్యపెట్టి రేపు ప్రభుత్వానికి రావాలి, వచ్చిన తర్వాత ఈ విధంగా మోసం చేయాలి. వాళ్ళది మొత్తం వాళ్ళ ఐడియాలజీ అట్లే ఉంటది, మోసం చేయాలి, తర్వాత ఓట్లు దండుకోవాలి, ప్రభుత్వానికి రావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాపులేషన్ సెన్స్ వస్తా ఉంది. పాపులేషన్ సెన్స్ తో పాటుగా కాస్ట్ సెన్స్ దేశం మొత్తం మీద మేమే అమలు చేస్తాం, భారతీయ జనతా పార్టీ అమలు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ చేయలేదు. మేము చేస్తామని చెప్పి మేము అనౌన్స్ చేసినాం. అది మీరు వాళ్ళు ఎందుకంటే ఇదంతా కూడా టెక్నికల్ గా వీళ్ళు డెడికేటెడ్ కమిషన్ ఏదో వేసారో అడప వేసి దాన్ని పూర్తిగా చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పటివరకు కనీసం ఆ రిజల్ట్ ఆ డేటా కూడా బయట పెట్టలేదు కాబట్టి వాళ్ళు చేయలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మేమే భారతీయ జనతా పార్టీ పాపులేషన్ సెన్సస్ తో పాటుగా కాస్ట్ సెన్సస్ కూడా వస్తుంది. ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశం మొత్తం కూడా అది భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి. ప్రతి ఇంటింటికి డేటా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదో ఇష్టం వచ్చినట్టుగా మీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బాగుండేది బీజేపీ పార్టీ కూడా. రవీంద్ర రెడ్డి గారు కంటిన్యూ. ఇప్పుడు
ఇక్కడ మన వినోద్ కుమార్ అన్న నాకు చాలా గౌరవం. అంతకుముందు ఆయన చట్టం గురించి మాట్లాడేవాడు, కానీ ఇప్పుడు రాజకీయ నాయకుడు అయినాక ఆయన కూడా మిగతా రాజకీయ నాయకులాగా కొద్దిగా రాజకీయాన్ని కూడా జొప్పిస్తున్నాడు. ఎందుకంటే వారు మొట్టమొదటి మాట్లాడింది ఏంటంటే 5 కులాలేనా ఈ లబ్ధి పొందేది ప్రయోజనాలు 136 కులాలను. అది చక్కటి మాట. అదేవిధంగా ఎవరికి అందాలనో ఫలాలు వాళ్ళకే అందాలి కదా, మరి అర్హులైన వాళ్ళకి అందకపోతే ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అనేది అది కూడా రెండవది చక్కని మాట. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది వినోద్ కుమార్ అన్న గారు, ఈ దేశానికి ప్రధాని బీసీ నరేంద్ర మోడీ గారు. ఈ రాష్ట్రానికి కాదు, ఈ యావత్ భారతదేశానికి రాజ్యాంగాన్ని రక్షించేది రాష్ట్రపతి, వారు ఎస్టీ. అదేవిధంగా న్యాయాన్ని ధర్మాన్ని సంరక్షించి పరిరక్షించేటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ప్రధాన న్యాయమూర్తి ఎస్సీ. ఈ ముగ్గురు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో నేనేమంటున్నంటే మనం ఒక చట్టానికి తర్వాత ఒక న్యాయానికి ఒక న్యాయస్థానాలకు మీలాంటి విజ్ఞులైన వాళ్ళు ఈ విధంగా ఆపాదించడం కరెక్ట్ కాదనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా. నెంబర్ 1. రెండవది విషయానికి వస్తే మీరు అన్నారు బీసీలకు అన్యాయం చేస్తున్నారు, అగ్రకులాలే చేస్తున్నారు, అందులో ప్రధానంగా రెడ్లు చేస్తున్నారు. సరే, అంతకుముందు వెలమలు అనుకో, అంతకుముందు కమ్మలు అనుకో, ఏదైతే అగ్రకులాలే అనుకోండి, లేదా పిలువబడే కులాలు అనుకోండి, లేదా ఫార్వర్డ్ క్యాస్ట్ అనుకోండి, కానీ వీళ్ళు కూడా క్షూద్రులే అనేది నగ్న సత్యం. అయితే ఈ క్షూద్రులు అందరూ బీసీలైన క్షూద్రులే, వీళ్ళైన క్షూద్రులే. కాకపోతే వీళ్ళు పాలించారు కాబట్టి, మిగతా వాళ్ళు పాలించబడ్డారు కాబట్టి, సరే క్షూద్రులు పోయి వీళ్ళు రాజ్యాధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఫార్వర్డ్ క్యాస్ట్ గా పిలుస్తున్న మాట వాస్తవమే. నేనేమంటున్నంటే 93లో వచ్చినటువంటి ఏదైతే పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఆనాడు తీసుకొచ్చినటువంటి పివి నరసింహారావు ఈ చట్టాన్ని ఇప్పటి వరకు 32 సంవత్సరాలైంది. ఈ 32 సంవత్సరాలల్లా ఇది ఎవరికి అందింది? ఈ కోటా వాటా అంటున్నారు కదా, మీ కోటాను గాని మీ వాటాను గాని ఏ అగ్రకులాలు వచ్చి లేదా ఏ ఫార్వర్డ్ క్యాస్ట్ వచ్చి మీ దాంట్లో జ్వరబడ్డరు, చొచ్చిర్రు, గుంజుకపోయిర్రు? మరి ఈ 27% ఎవరు తీసుకున్నారు? సంచార జాతులకు ఎందుకు ఇయ్యలేదు? ఎంబీసీలకు ఎందుకు ఇయ్యలేదు? అందులో ఉన్న వికలాంగులకు ఎందుకు ఇయ్యలేదు? అందులో ఉన్న అత్యంత వెనుకబడిన వర్గాలకు ఎందుకు ఇయ్యలేదు? కేవలం 4, 5, 6 కులాలకు మాత్రమే ఉపయోగపడ్డాయి. అంటే దీని అర్థం ఏంది? అంటే నిజమైనటువంటి బీసీలకు న్యాయం జరగనట్ట మనం ఏం సంకేతం ఇస్తున్నాం? వెంకటస్వామి అన్న ఒక మేధావి, వారు కూడా ఆలోచన పడు, వారు కూడా ఈ సమాజానికి మనం ఏం చెప్తున్నాం? మేము బీసీలలో జ్వరబడి మేమేదో గుంజుకొని, బీసీలకు 42 కాదు మీరు అంటారు కదా, జనాభా ప్రకారంగా మీ ఎవరికి ఎంత ఉంటే అంత మాకేం అభ్యంతరం లేదు. మీ కోట మీ వాట మాకేం అభ్యంతరం. మాకు రెడ్లు ఎంత ఉంటే అంతే లెక్కించండి, వెలమలు ఎంత ఉంటే అంతే లెక్కించండి, కమ్మలు ఎంత ఉంటే కమ్మలు లెక్కించండి, బ్రాహ్మణులు లెక్కించండి, మా వాటేదో మాకు ఇవ్వండి, మేము కాదను. కానీ ఇక్కడ ఏమంటున్నా, మీ కోటను మీ వాటను ఎవరు ఎత్తుకపోయారు? 93 నుంచి ఇప్పటి వరకు ఎత్తుకపోయిన వాళ్ళు ఎవరు? మేము ఎత్తుకపోయినావా? అంటే మీరు సమాజానికి ఇప్పటికి కూడా మాట్లాడలేదు. సంపన్నులు ఎత్తుకపోయారు, మాకు రాకుండా చూస్తున్నారు. మీరు పాలకులు కూర్చొని మాకు రాకుండా చూస్తున్నారు. ఇప్పుడు వెంకటసామన్న రాజ్యాంగం కూడా ఏం చెప్పింది? అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేసేది ఎవరు చేసినా, అంబేద్కర్ గారు రాజ్యాంగం ఏమన్నది? ప్రాతినిధ్యం పొందని వర్గానికి ప్రాతినిధ్యం అన్నది, ఫలితం పొందని వారికి ప్రయోజనం అన్నది. మరి ఒకరు అభివృద్ధి చెందిన తర్వాత ఆ వర్గం వాళ్ళు వెళ్ళిపోవాలి. నేను ఇవాళ సవాల్ చేస్తున్నా, సంపన్న శ్రేణులైన వాళ్ళు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఐఎఫ్ఎస్లు కావచ్చు, నా ఎస్సీ జాతి గాని, ఎస్టీలు గాని, బీసీలు గాని, అగ్ర కులాలలో గాని ఒకసారి అనుభవం పొందినటువంటి రిజర్వేషన్లను అక్కడి నుంచి పోయగలుగుతామని మీరు తప్పుకోండి. అప్పుడు ఎందుకు అభివృద్ధి జరగదు? ఆ దిశగా మీరు ఎందుకు పోరాటం చేయాలి? ఈ విషయంలో నేను సపోర్ట్ చేస్తాను. ఈ రోజు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి ఏమంటున్నా అంటే ఇప్పటికైనా మనం ఈ సమాజాన్ని ఒక సమాజ పరివర్తకులుగా పెడద్రోవ పట్టిన రాజకీయ పార్టీలు అవి రంకులేస్తాయి. గజ దొంగలు టక్కరి మాటలు మాట్లాడతారు. వాళ్ళు ఏంటంటే ఓట్ల రాజకీయం చేస్తారు. మన లాంటి వాళ్ళు కూడా వాస్తవాలు మాట్లాడకపోతే ఏం కావాలి సమాజం? వెంకటస్వామి గారు
నాకు వెంకటేశ్వర చెప్పాలి. రైట్, వెంకటస్వామి గారు కంక్లూడ్ చేసేయాలి. వెంకటస్వామి గారు కంక్లూడ్ చేసేయాలి, టైం లేదు. వెంకటస్వామి గారు కంక్లూడ్ చేసేయాలి. ఒక్క నిమిషం. ఇప్పుడు మేము అంటే ఈ టాపిక్ నేను పరిమితమై మాట్లాడుతున్నాను. దేశం మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాల గురించి తర్వాత మాట్లాడదాం. సో ఇక్కడ తెలంగాణకు సంబంధించి మేము చిత్తశుద్ధితోటి చేసిన ప్రయత్నంలో మాకు కోర్టులు అడ్డొచ్చినాయి. కోర్టులు అడ్డు రావడానికి కారణం కూడా ఈ ఓసీ సంఘాలకు సంబంధించినటువంటి మిత్రులే. లేదు లేదు, అది కూడా మీరు కావాలని మీరు వేయించుకున్న వాళ్ళే వాళ్ళు. ఆ సంఘాలతోటి కూడా మీ కాంగ్రెస్ నాయకులు వేయించుకున్నటువంటి కేసులు. అది మొత్తం మోదీ వ్యవస్థ రుద్దండి. అది మీకు సంబంధించి మీ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి మీ నాయకులకు అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులతో వేయించుకున్నటువంటి కేసులు తప్ప అది ఎవరు వేసింది కాదు. అది ఓసీ సంఘాలకు సంబంధం లేదని. ఆ ఓసీ సంఘానికి సంబంధించిన మేము వేయించుకున్న, ఒకవేళ మీకేమైనా రేవంత్ రెడ్డి గారి మీద అనుమానం ఉంటే లేకపోతే ఆయనే వేయించిందని అనుకుంటే దాన్ని చర్చ చేద్దాము, దాన్ని ప్రజల మధ్యన పెడదాం. తప్పనిసరిగా దోషి ఎవరైనా తేలుద్దాం. కానీ ప్రయత్నాలు దోషి ఎవరైనా తేలుద్దాం. సో అది ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు వేయించినారు, ఎవరు వేస్తున్నారు అనేది కూడా ప్రజలు గమనిస్తారు. అంత గుడ్డి వాళ్ళు ఏం కాదు, అంత చెవిటి వాళ్ళు ఏం కాదు. ఇది పర్టికులర్ గా తెలంగాణ సమాజం మేలుకున్న సమాజం. మేము అదే అంటున్నాం అన్న వెంకటన్న, మేము కూడా అదే చెప్తున్నాము. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు, ప్రజలు ప్రతి ఒక్కటి చూస్తున్నారు. ఒక్క నిమిషం, ప్రజలు ఒక అవగాహనకు వచ్చారు తెలంగాణలో. దోషులెవలో ఆ తెర వెనుక ఏమన్నా వ్యవహారాలు నడిపితే ఆ దోషులను కూడా బయటికి తీద్దాం. బీసీ సమాజానికి ద్రోహం చేయడానికి ఎవడు తెర వెనుకనో తెర ముందు ఎవడు కట్టినా కూడా వాళ్ళని మనం నిలదీయాల్సిందే. నేనేమంటున్నానంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇన్ఎవిటబుల్ గా ఇదే కండిషన్. నేను పార్టీలను అడుగుతున్నది, అప్పీల్ చేస్తున్నది ఏంటంటే రవీందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక శూద్ర వాతావరణంలో పార్టీలన్నీ కూడా, అంకర్ గారు, పార్టీలన్నీ కూడా 42% కో 45% కో మనం సమ్మతించి వెళ్ళినట్టయితే ఉంటే వినోద్ అన్నట్టుగా ఒక ఎలివేషన్ వచ్చేస్తుంది. లాంగ్ టర్మ్ లో రాజ్యాంగబద్ధంగా రావాల్సిన కోసం మనం ప్రాసెస్ లో ఏవైతే లోపాలు ఉన్నాయని బీజేపీ వాళ్ళు అంటున్నారు, మీరు కూడా అంటున్నారు, ఆ లోపాలన్నీ సవరించుకొని మనం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి లేకపోతే కోర్టుల దగ్గరికి వెళ్దాం. దాంట్లో ఆ లోపాలు ఉంటే సవరించుకోవడానికి కూడా మేము కాంగ్రెస్ పార్టీగా మేము సిద్ధమే. ఎందుకంటే ఇట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది డౌన్ ట్రాడ్ అండ్ బీసీ. ఆ బీసీల కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేయాలా, అందులో లోపాలు ఉంటే కూడా సవరించుకొని పోతామనే నేను చెప్తున్నా. దీంట్లో తెర వెనుక ఎవరైనా కథలు నడిపితే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. చివరిగా వినోద్ కుమార్ గారు ఒక్క కామెంట్, ఫైనల్ గా ఏం చెప్తారు వినోద్ కుమార్ గారు? నేను ఇప్పుడు ఒకటే చెప్పదలుచుకున్నా. ఇవాళ 42% వాటాకి ప్రధాన అడ్డంకి ఏదో రెడ్ల మీద ఇప్పుడు ఇంకొక అగ్రవర్ణాల మీద చెప్పడం అనేది చాలా కరెక్ట్ కాదు. నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు నీకు 9th షెడ్యూల్ సంబంధించి ఎందుకు తెచ్చావు? 6 నెలలు టైం ఎందుకు వెయిట్ చేశారు రేవంత్ రెడ్డి గారు? 9th షెడ్యూల్కి ఏం సంబంధం? ఈ విషయంలో ఇప్పుడు లోకల్ బాడీ చట్ట సవరణ జరగాలి. లోకల్ బాడీ చట్ట సవరణ జరిగి దాన్ని ఆమోదించాల్సింది గవర్నర్ గారు. నీకు లోకల్ అది గవర్నర్ గారు ఆమోదించక ముందే నువ్వు జీవో తెచ్చావు. అందులో ఏబిసిడి దగ్గర పెట్టుకొని అక్కడే పెట్టుకున్నాడు కదా వినోద్. అవునా? అదే నా మాట అయితే ఒక్క నిమిషం అన్న. అయితే నేనేమంటున్నానంటే, నీకు 9th షెడ్యూల్కు ఇప్పుడు ఏమాత్రం సంబంధం లేని అంశాన్ని 9th షెడ్యూల్ అనే విషయాలు ఈ బీసీ నాయకులు అందరూ కూడా ఇది తప్పుడుగా చాలా మంది అది చేస్తున్నారు. ఎందుకంటున్నానంటే 9th షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది అంటే, నీకు చట్టం అయిన తర్వాత, పార్లమెంట్ లో చట్టం అయిన తర్వాత దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి 9th షెడ్యూల్ కావాలి. అసలు చట్టమే కాలే. నువ్వు చట్టం అయ్యే దిశగా ఉద్యమం చేయకుండా 9th షెడ్యూల్ ఏంది నాకు అర్థం కాలేదు. అయినా కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఐఆర్ కోయిలో దాంట్లో చాలా స్పష్టంగా చెప్పింది, మేము 9th షెడ్యూల్ లో పెట్టినా కూడా రివ్యూ చేస్తామన్నది. మరి రివ్యూ చేస్తామన్న తర్వాత నీకు 9th షెడ్యూల్ తమిళనాడులో పెండింగ్ ఉంది. తమిళనాడు కేసు అట్లనే పెండింగ్ గా ఉంది. ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా జాతీయ స్థాయిలో కులగన్న జరగాలి. జరిగినప్పుడే సమగ్ర చట్టం వస్తుంది. అక్కడ జాతీయ స్థాయిలో జరగకుండా బీజేపీ జాతీయ స్థాయిలో చేసినాక జరుగుతుంది తప్ప ఈ ఒక్క తెలంగాణ కోసం రాదు అది. కాబట్టి అది దీర్ఘకాలిక పోరాటం. నేను అందుకే చెప్తున్నా, దీర్ఘకాలిక పోరాటం అది. దాంట్లో మనం తీసుకురావాల్సింది చట్టానికి ఒక సమగ్రమైన రూపం ఇవ్వాలి, అప్పుడు అది వస్తుంది. కానీ తాత్కాలిక ప్రయోజనం నేను చెప్పేది ఏంటంటే, పార్టీ పరంగా పోవడాన్ని ఎవరు వ్యతిరేకించదు. ఏ రాజకీయ పార్టీ
దానివల్ల మేలు జరుగుతుంది బీసీలకి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ వినోద్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటస్వామి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాల మీద చర్చించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అయితే ఒక డెసిషన్ తీసుకున్నారు. డిసెంబర్ 2వ వారం లేదంటే 3వ వారం నుంచి అయితే ఈ ఎన్నికలకు వెళ్లాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన వారోత్సవాలకు నిర్వహించబోతున్నారు. తమ ప్రభుత్వం ఏం చేసింది, ఇంకా ఏం చేయబోతున్నాం అనేది ప్రజలకు వివరించిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలని అయితే యోచిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం అసలు బీసీ సంఘాలు ఏ రకంగా రియాక్ట్ అవుతాయి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి అన్నదానికి సంబంధించి. ఇది వాటి డిబేట్. నమస్తే.